బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ ప్రశాంత్ బిహార్ దగ్గర పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పెద్ద ఎత్తున దట్టమైన పొగ వ్యాపించింది. పెద్ద శబ్దం కూడా వచ్చింది. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఢిల్లీ ప్రశాంత్ విహార్లో పేలుడు దృశ్యాలు అవి. చాలా దూరానికి కూడా శబ్దం వినిపించింది. పెద్ద ఎత్తున పొగ రావడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోంది, పేలుడుకు కారణం ఏంటని వెంటనే అఫీషియల్స్ అందరూ కూడా అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని పేలుడుకు కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఫైర్ ఇంజన్లు కూడా మీరు మొదటి బాక్స్లో చూస్తే పేలుడు కారణంగా పొగ వ్యాపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. రెండవ బాక్స్లో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు కారణం ఏంటి, ఎటువంటి పేలుడు పదార్థం కారణంగా ఈ పేలుడు సంభవించింది, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మొదటి బాక్స్లో చూడొచ్చు దట్టమైన పొగ, కొన్ని మీటర్ల ఎత్తు వరకు పొగ వ్యాపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. కొన్ని కిలోమీటర్ల దూరంలో కూడా ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఒక్కసారిగా ఢిల్లీ ఉలిక్కి పడింది. దేశ రాజధాని ఢిల్లీ పేలుడుతో ఉలిక్కి పడింది. ఆ పేలుడుకు కారణాలు ఏంటి అని విచారిస్తున్నారు. ఎవరికైనా గాయాలయ్యాయా, ఎటువంటి ప్రమాదమైనా సంభవించిందా ఈ పేలుడు కారణంగానే వివరాలు అందించడానికి మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏంటి అసలు పేలుడుకు కారణం ఏంటి, ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు ఏంటి? ప్రశాంత్ విహార్ లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానిక ప్రజలైతే కొంత ఉలికిపడ్డ పరిస్థితి అయితే చూసాము. పెద్ద ఎత్తున కూడా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా ఆ యొక్క పొగ తీవ్రత కనిపించడంతో స్థానికులు మొబైల్లో కూడా దాన్ని షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పోలీసులు అదే విధంగా ఫైర్ ఇంజిన్ కూడా చేరుకోవడం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లను అక్కడ ఘటనా స్థలానికి పంపినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఎటువంటి పేలుడు ఇది, ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఉందా లేదంటే సిలిండర్ లాంటి బ్లాస్ట్ జరిగిందన్న దానిపైన కూడా ఇంకా ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. పూర్తిగా ఇప్పుడైతే పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ పాఠశాల గోడకు సమీపంలో ఉండే ఈ బ్లాస్ట్ జరగడం జరిగింది. మరి దీంతో సిఆర్పిఎఫ్ పాఠశాలను ఏదైనా టార్గెట్ గా చేసుకొని ఆకతాయిలు ఇటువంటి బ్లాస్ట్ ను ప్లాన్ చేశారా, లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగిందన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ చాలా దూరానికి కూడా దట్టమైన పొగ పెద్ద ఎత్తున కొన్ని మీటర్ల పై వరకు వ్యాపిస్తోంది అంటే ఏదో జరుగుండొచ్చు అనే ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు. ఏదో చిన్న చితక పేలుడు కాదు అని చాలా మంది భావిస్తున్నారు. స్పాట్ లోకి వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎటువంటి సమాచారాన్ని అయితే అధికారులు బయటికి ఇవ్వడం లేదు. పూర్తిగా పానిక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ విషయాన్ని కూడా మేము చెప్పలేమని చెప్తున్నారు. పూర్తిగా దర్యాప్తు పూర్తయిన వెంటనే ఈ పేలుడు గల కారణాలు, ఎటువంటి ఎక్స్ప్లోజివ్ దాంట్లో ఉంది, అది ఓన్లీ సిలిండర్ కి సంబంధించిందా లేదంటే ఇంకేదైనా కెమికల్స్ రసాయనాలను మిక్స్ చేసినప్పుడు జరిగిన పేలుడు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తాము. అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా కొంచెం వేచి చూడాలనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. మంటలు ఏదైనా వ్యాప్తిస్తాయేమన్న ముందు జాగ్రత్త చర్యగానే ఫైర్ ఇంజన్స్ అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తిగా బ్యారికేడ్స్ పెట్టి జనానికి ఎవరికైనా గాయాలవటం గానీ ఇతరత్ర ప్రమాదాలు చోటు చేసుకోవడం గానీ ఏమన్నా జరిగిందా అక్కడ? ఏమన్నా ఎవరు కూడా ఇప్పుడు అధికారులు అయితే ఖచ్చితంగా దానిపైన ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి అన్ని సహాయక చర్యలన్నింటినీ అయితే సిద్ధంగా ఉంచుకున్న పరిస్థితి ఉంది. అంబులెన్స్లు వచ్చాయి, ఫైర్ అధికారులు ఇక్కడే ఉన్నారు, ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా బ్యారికేడ్స్ తోటి ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. లోపల ఉన్న వారిని ఎవరిని కూడా బయటికి వెళ్ళనియే పరిస్థితి ఉంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న స్టేజ్ లోనే ఉంది కాబట్టి దీనిపైన ఎటువంటి సమాచారం ఇవ్వలేము. పూర్తి స్థాయి అక్కడ పేలుడు సంభవించిన చోట జనాలు ఎక్కువ మంది ఉంటారా? ఆ ఏరియా ఎలా ఉంటుంది? అది స్కూల్, రైట్, అది ఒక స్కూలు సిఆర్పిఎఫ్ కు చెందిన ఒక స్కూల్. అది ఆ స్కూల్ కు ప్రహరీ గోడ పక్కనే పెట్టారు కాబట్టి అది స్కూల్ గ్రౌండ్ దగ్గరలో ఉంది. స్కూల్ గ్రౌండ్ కాబట్టి అక్కడ ఎవరు కూడా జనసంచారం అయితే ఉండే పరిస్థితి లేదు. కానీ స్కూల్ బయట అవ్వడము, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానుకునే ఈ బ్లాస్ట్ జరగడం తోటి ఒక ఉనికిని చాటుకునే ప్రయత్నం ఏదైనా చేశారా, ఎందుకు సిఆర్పిఎఫ్ కాంపౌండ్ వాళ్ళ పక్కనే బ్లాస్ట్ అయ్యింది, ఇటువంటి వార్తలన్నీ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మేము ఇప్పుడే షేర్ చేయలేము. కొంత సమయం వేచి చూడండి అనేది మాత్రమే అధికారులు చెప్తున్నారు. ఎవరికైనా గాయాలయ్యాయా, ఎవరైనా దీంట్లో తీవ్ర గాయపడ్డారా అన్న దానిపైన కూడా
ప్రస్తుతానికైతే మేము ఎటువంటి సమాచారం ఇవ్వలేము. ఘటనలో మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. క్లూస్ టీమ్స్ ఉన్నాయి. పేలుడు గల కారణాలన్నిటిపైన కూడా మేము ఆరా తీస్తున్నాము. కొద్ది సమయం వేచి ఉండాలనేది మాత్రమే అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్క చర్య అంటే ముందస్తు చర్యలో ఇటు అంబులెన్స్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా మంటలు చెలరేగితే ఫైర్ ఇంజిన్స్ ని కూడా అందుబాటులో పెట్టుకున్నారు. ఈ క్లూస్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వెల్లడిస్తామనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎటువంటి బ్లాస్ట్ ఇది, దేని వల్ల జరిగింది, కేవలం స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు ఆనుకుని ఎందుకు ఈ బ్లాస్ట్ జరిగింది అన్న దానిపైనే ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సిఆర్పిఎఫ్ స్కూల్ కావడంతో అనేక కోణాల్లో ప్రస్తుతం అయితే దర్యాప్తు అధికారులు అయితే చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ స్కూల్స్ పిల్లల్ని ఏదైనా టార్గెట్ చేశారా, లేదంటే ఇంకా ఏదైనా ఆకతాయిల పనా, లేదంటే అక్కడ ఏదైనా స్థానికంగా కెమికల్స్ ను మిక్స్ చేసే సమయంలో ఇటువంటి బ్లాస్ట్ సంభవించిందన్న దానిపైన కూడా మరి కాసేపట్లోనే కొంత క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారులు ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాన్ని అయితే కొంత గోప్యంగా ఉంచుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్ గోపి, దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మొదటి బాక్స్ లో చూడొచ్చు, కొన్ని కిలోమీటర్ దూరానికి చాలా దూరం వరకు కూడా ఆ పొగ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద శబ్దం వినిపించింది. కొన్ని మీటర్ల ఎత్తు వరకు కూడా పొగ వ్యాపించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దీంతో పోలీసు అధికారులు వెంటనే స్పాట్కి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకొని పేలుడుకు కారణాలపై విశ్లేషిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకొని ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, లేదంటే ఎవరైనా ఆకతాయిల పని అని పోలీసులు క్లోజ్ టీమ్ బాంబ్ స్క్వాడ్ అక్కడ విచారిస్తున్నారు. ఫైర్ ఇంజన్లు కూడా తీసుకుని వచ్చారు. కానీ ఇంతవరకు ఎవరికి గాయాలు కాలేదు అని తెలుస్తుంది. ఎటువంటి ప్రమాదం ఈ పేలుడు కారణంగా జరగలేదు అని తెలుస్తుంది. కానీ ఈ పేలుడు ఎవరి పని, అక్కడ ఎటువంటి పేలుడు పదార్థం కారణంగా ఈ పేలుడు సంభవించింది, ఇది ఎవరి పని అయి ఉండొచ్చు అని ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ये वही सारा मीडिया पे छोड़कर कोई नहीं रहेगा यहाँ पे। और इस तरह हो जाओ, अंदर हो जाओ। अभी अभी ये वही सारा मीडिया पे छोड़कर कोई नहीं रहेगा यहाँ पे। और इस तरह हो जाओ, अंदर हो जाओ। अभी अभी ये वही सारा मीडिया पे छोड़कर कोई नहीं रहेगा यहाँ पे। और इस तरह हो जाओ, अंदर हो जाओ। अभी अभी ये वही सारा मीडिया पे छोड़कर कोई नहीं रहेगा यहाँ पे। और इस तरह हो जाओ, अंदर हो जाओ। ఢిల్లీ ఒక్కసారిగా పేలుడు శబ్దంతో ఉలిక్కి పడింది. పేలుడు శబ్దం రావడం, ఒక్కసారిగా దట్టమైన పొగ అక్కడ అలుముకోవడంతో ఢిల్లీ వాసులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రశాంత్ విహార్లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ప్రశాంత్ విహార్కి దగ్గరలోనే అక్కడే కేజ్రీవాల్ ప్రెస్ మీట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. దానికి కూతవేటు కొద్ది దూరంలోనే ఈ పేలుడు సంభవించడంతో ఎవరైనా కేజ్రీవాల్ను టార్గెట్ చేసుకొని ఈ పేలుడు పదార్థాలు తీసుకువెళ్తూ అక్కడ పడేశారా, అక్కడ ఉంచి పేలుడుకు పాల్పడ్డారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. క్లోజ్ టీమ్ బాంబ్ స్క్వాడ్ కూడా స్పాట్కు చేరుకుంది. దగ్గరలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఏకకాలంలో ఆ టీములుగా ఏర్పడి నిందితులను పట్టుకోవటానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ప్రశాంత్ విహార్లో పేలుడుతో ఒక్కసారిగా ఢిల్లీ ఉలిక్కి పడింది. 4 ఫైర్ ఇంజన్లు స్పాట్కు చేరుకున్నాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రెడ్ బాక్స్లో మీకు ఆ పేలుడు కారణంగా సంభవించిన పొగ ఒక్కసారిగా ఢిల్లీలో ఆల్రెడీ కాలుష్యం కారణంగానే, పొగమంచు కారణంగానే విజిబిలిటీ చాలా తక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు ఆ దూరంగా మనకి పెద్ద ఎత్తున కొన్ని మీటర్ల ఎత్తు వరకు
పొగ కనిపిస్తూ ఉంది. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం పోలీస్ అధికారులు క్లూస్ టీమ్ అంతా అక్కడికి చేరుకునే పేలుడుకు కారణాలు ఏంటి, ఎవరి పని అయి ఉండొచ్చు, ఈ పేలుడులో ఉపయోగించిన పదార్థాలు ఏంటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.